హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలకి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది స్త్రీలకు నార్మల్ డెలివరీ తర్వాత రెండు రకాల ప్రాబ్లమ్స్ ముఖ్యంగా వారు ఫేస్ చేస్తూ ఉంటారు. అందులో మొదటిది పొట్ట ఉబ్బుగా ఉండడం, అంటే బెల్లీ ఫ్యాట్ లాగా పొట్ట ఉబ్బుగా ఉండడం. రెండవది జననాంగాలు వదులు కావడం. అయితే చాలామంది స్త్రీలు కూడా మాకు కామెంట్స్ ద్వారా కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు, వీటికైనా చక్కని చిట్కా ఉంటే చెప్పండి, బయటికి వెళ్ళి చెప్పుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది డాక్టర్లకు చూపించడానికి. ఇంట్లో ఉంటే కనుక మేము చిట్కాని ఫాలో అవుతాము, చిట్కాలు చెప్పని చాలామంది అడుగుతుంటారు. అయితే సహజంగా చాలామంది డెలివరీ అయిన తర్వాత నడుము కట్టు అనేది సరిగ్గా కట్టుకోకపోవడం వల్ల, ఎక్కువ వదులుగా ఉండడం వల్ల చాలామందికి బెల్లీ ఫ్యాట్ లాగా పొట్ట ఉబ్బుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కొంత ఇబ్బందికరమైన విషయమే స్త్రీలకు అయినప్పటికీ దీన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఈ మొదటి ప్రాబ్లంకి చిట్కా వచ్చేసి ఆవ నూనె. దీన్ని మస్టర్డ్ ఆయిల్ అంటారు. మనకి మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే 2 నుంచి 3 చెంచాల ఈ ఆవ నూనెను తీసుకొని ఒక చిన్న బౌల్లో వేసి దీన్ని కొద్దిగా వేడి చేయండి. మరీ బాగా మరగకుండా గోరువెచ్చగా కన్నా కొంచెం వేడిగా చేయండి, ఓకేనా? అంటే మన శరీరం తట్టుకునేంత వరకు వేడిగా చేసుకోండి. అలాగా వేడిగా చేసుకున్న తర్వాత ఈ నూనెను కొద్దిగా తీసుకొని పొట్టకు పై భాగానికి రాస్తూ ఉండాలి, అంటే కింద నుంచి పైకి అప్లై చేస్తూ ఉండాలి. ఇలా రోజు ఒక 15 నిమిషాల పాటు కనుక మనం ఈ ఆయిల్ని అక్కడ అప్లై చేసి మసాజ్ చేస్తూ కొద్దిగా డైట్ కంట్రోలింగ్, అంటే ఆయిల్ ఫుడ్స్ తినడం కానివ్వండి, జంక్ ఫుడ్స్ తినడము, ఫాస్ట్ ఫుడ్స్ తినడము, కొవ్వుకు సంబంధించినటువంటి పదార్థాలు అన్నీ కూడా పూర్తిగా మానివేసి కేవలం కూరగాయలు, వీలుంటే పచ్చి కాయలు అంటే క్యారెట్ లేదంటే అలాంటి ఇంకేమైనా తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీకు నెల రోజుల్లోనే మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఇకపోతే రెండో ప్రాబ్లం వచ్చేసి చాలా మందికి నార్మల్ డెలివరీ వల్ల ఏమవుతుందంటే జనస్థలాలు వదులు కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే సహజంగా దీనికి కారణం కాకపోయినప్పటికీ కూడా స్త్రీలకు ఇది ఒక ఇబ్బందికరమైన విషయంగా కూడా గుర్తిస్తూ ఉంటారు. అయితే చాలామంది పురుషులు దీనికి సరైన అంటే ఈ వదులు కావడం వల్ల వారు సరిగా తృప్తి చెందలేకపోతున్నామని స్త్రీలను అడుగుతూ ఉంటారు, దీనికి ఏదైనా ఉంటే చూడండి, ఆలోచించమని. అయితే వారు ఈ విషయంలో చాలా నిస్సహాయంగా ఉండిపోతారు, ఎందుకంటే దానికి ఎవరు ఏమీ చేయలేరు. కాకపోతే దీనికి నాటు వైద్యంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాను కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా వారి జనస్థలాలు మళ్ళీ మొదటి పొజిషన్కి అంటే బిగుతుగా అవ్వడానికి చాలా చక్కని అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ చిట్కా ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. చాలా సింపుల్ చిట్కా. ఎందుకనంటే ఈ చిట్కా అనేది కేవలం వారు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. ఎలాంటి డాక్టర్ల పర్యవేక్షణ కానీ, యాంటిమెంట్లు లేదంటే క్రీములు కానీ ఏవి రాసుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే కనుక తప్పకుండా వారి యొక్క జనస్థలాలు మళ్ళీ బిగుతుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ చిట్కా ఏంటి అని అంటే ఉసిరి మనకు దాదాపుగా తెలుసు, సీజనల్ ఐటమ్ ఇది. అంటే మన సీజన్ ఉన్నప్పుడు మాత్రమే తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ ఉసిరికాయలు తీసుకొని వచ్చి మధ్యలో ఉన్న గింజను తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్న తర్వాత దీనికి రెండింతల అంటే ఈ ముక్క మునగడానికి రెండింతల నీటిని తీసుకొని ఒక బౌల్లో పోసి దాన్ని మంట మీద నిదానంగా మరగనివ్వండి. అలా మరిగిన తర్వాత ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 లీటర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. ఆ 1 లీటర్ వాటరు మరిగి ఏమవుతుంది, ఒక 1/2 లీటర్ నీటికి రావడం జరుగుతుంది. దాన్ని మనం కషాయము అంటాము, ఓకేనా? సో అలా అయిన తర్వాత ఆ కషాయాన్ని ఏం చేయాలంటే వడబోసుకొని పక్కకు పెట్టేసుకొని ప్రతిరోజు కనీసము 4 నుంచి 5 సార్లు ఈ కషాయం నీటిని జనస్థలంతో కడుగుతూ ఉండాలి. అంటే జనస్థలాల వద్ద కడుగుతూ ఉండాలి, నీటిని వేసి కడుగుతూ ఉండాలి. లేదంటే ఒక దూదితో కానీ ఒక బట్టతో కానీ అద్దుతూ ఉండండి. ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తుంటే కేవలం 30 రోజుల్లోనే వదులుగా అయినటువంటి వీళ్ళ జనస్థలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ బిగుతుగా వచ్చే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది, ఓకేనా? సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మాకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.